ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ అయింది. విమానాల భద్రతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించింది. ఎయిర్ ఇండియాలో 3 అధికారులను తొలగించాలని డీజీసీఏ ఎయిర్ ఇండియాను ఆదేశించింది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. డీజీసీఏ ఆదేశాలకు సంబంధించి తెలుసుకుందాం. రాజు, విమానాల మెయింటెనెన్స్కి సంబంధించి లోపాలు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏమేమి గుర్తించింది డీజీసీఏ? ఇప్పటి వరకు డీజీసీఏకి ఇవన్నీ కనబడలేదా? అలాగే ఎవరెవరిని తొలగించాలని ఆదేశించింది? అసలు ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు తీసుకున్న యాక్షన్ ఏంటి? నిజంగా చక్రి, ఏదైతే డీజీసీఏ మాత్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఏకంగా 241 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా వాళ్ళ మృతదేహాలన్నీ కూడా DNA టెస్టుల ద్వారా చేసి వాళ్ళ బంధువులకు అప్పగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 10 రోజులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలతో పాటు ఇతర డొమెస్టిక్ విమానాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా తనిఖీలు చేయాలని చెప్పి డీజీసీఏ ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఒకవైపు బోయింగ్ విమానాలు 787తో పాటు మిగతా విమానాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఈ తనిఖీల్లో చాలా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు డీజీసీఏ కీలకంగా ఎవరైతే ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి 3 అధికారులు, వాళ్ళు కూడా టెక్నికల్ సైడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 3ని వెంటనే తొలగించాలంటూ కూడా అటు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, ఈ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఎక్కడికక్కడ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇంతకీ ఈ ఎయిర్ ఇండియాలో నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనే దాని మీద ప్రధానంగా డీజీసీఏ ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఈ విమానాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఆ తర్వాత ఇంజన్ రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ డాటాను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇకపైన మరెక్కడా కూడా ఈ విమాన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా డీజీసీఏ ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ఎయిర్ ఇండియాతో పాటు మిగతా విమానాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్తో పాటు వాటి తనిఖీలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఓవరాల్గా ఉన్నటువంటి ఈ ఎపిసోడ్లో అంటే డీజీసీఏ ప్రధానంగా ఎయిర్ ఇండియా పైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అందుకోసమే ఇంతకీ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి లోపాలు ఏంటనే దాని మీద ఫోకస్ పెడుతూనే మరోపక్క ఇందులో కొంత అధికారుల అలసత్వం అనేది ఉందనేది కూడా అటు డీజీసీఏ భావించింది. అందుకోసమే ఒకవైపు 3 అధికారులను తొలగించాలని చెప్తూనే మరోపక్క ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైతే అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైనటువంటి విమానం ఉందో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి నివేదికలు కూడా కొంత ప్రాథమికంగా అందుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఎన్ఐఏ కావచ్చు, మరోపక్క ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు మిగతా ఎన్నో ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయి. అటు మరోపక్క లండన్కి సంబంధించినటువంటి ఏజెన్సీ సైతం ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ప్రమాదం పైన పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక పైన మరెప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ తనిఖీల విషయంలో కొంత సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. అందుకోసమే ఈ తనిఖీల విషయంలో మాత్రం ఇంజన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే టెక్నికల్గా ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నటువంటి ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటిని వెంటనే గుర్తించగలిగేలా, తర్వాత ఆ గ్రౌండ్లో అంటే ఏదైతే ఫ్లైట్స్ ల్యాండ్ అయిన తర్వాత వాటి తనిఖీలకు సంబంధించి టేకాఫ్ అవ్వడానికి ముందు జరిగేటటువంటి తనిఖీలకు సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడొద్దనే విషయంలో పూర్తి స్థాయిలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఎయిర్ ఇండియాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఆల్రైట్, అసలు ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఏం చర్యలు తీసుకుంది? అసలు ఇంత దారుణమైన ఘటన జరగడానికి ప్రధానంగా అన్ని వేళ్లు ఎయిర్ ఇండియా వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి, మెయింటెనెన్స్ లోపాలు కావచ్చు, ఆ సంస్థకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకుంది వాళ్ళ కంపెనీ పరంగా? నిజంగా చెప్పాలంటే ఎయిర్ ఇండియా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదని చెప్పుకోవచ్చు చక్రి. దానికి తోడు మేము ప్రయాణికులకే ఒకవైపు ప్రయాణికుల రక్షణకే మేము కట్టుబడి ఉన్నామంటూ నిన్న ఏదైతే ఎయిర్ ఇండియా CEO అందరికి కూడా అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ ఎయిర్ ఇండియాలో ప్రయాణించి వాళ్ళ నెంబర్స్ను నోట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈమెయిల్స్ పెట్టారు. మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము, ఒకవైపు ఈ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ప్రమాదం పైన దర్యాప్తు జరుగుతుంది, అది ఏంటో ఇంకా మాకు తెలియలేదు,
పైగా అక్కడ ఉన్నటువంటి పైలట్ కావచ్చు, సెకండ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో ఇలా జరుగుతుందని మేము ఊహించలేమంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకి సంబంధించి మాత్రం అధికారికంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో అందుకోసమే డీజీసీఏ దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి డీజీసీఏనే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి తోడు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలకు ఫ్లయింగ్స్ కూడా మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి. మరోపక్క దాదాపు 15% కూడా వాళ్ళు రెడ్యూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు తనిఖీల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. జూలై 15 వరకు కూడా ఇవన్నీ కొనసాగే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా నుంచి చెప్తుంది ఒకటే విషయం, అంటే తమ విమానాలకు సంబంధించి నిజంగా ఏవైనా లోపాలు ఉన్నాయనే దాని మీద ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. వాటికి పూర్తి స్థాయిలో ఎయిర్ ఇండియా సహకరిస్తుంది, తనిఖీలను కొనసాగిస్తున్నాము, అందుకోసమే ఈ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక కీలక నిర్ణయాలు కావచ్చు, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అధికారుల విషయంలో కావచ్చు, లేదంటే టెక్నికల్ సంబంధించినటువంటి స్టాఫ్ విషయంలో కావచ్చు, ఎయిర్ ఇండియా మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.